పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే దాని క్లైమాక్స్ ఇదే, అది ఒక విపరీతంగా ఉండబోతుంది, దాని ట్విస్ట్ ఇదే అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే కొంత న్యూస్ చక్కర్లు కొడుతుందన్నమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత చాలా బిజీగా ఉంటూ ప్రజల్లోనే గడుపుతూ ఆయన టైం లేకుండా చాలా ఫాస్ట్గా గడుపుతూ పనులు చేస్తున్నారనమాట. సో ఒక మంచి వర్కింగ్ చేస్తున్న పొలిటీషియన్ లాగా ఆయన మంచి పేరు అయితే తెచ్చుకున్నారనమాట. సో మరి ఇలాంటి తరుణంలో సినిమాలకి ప్రొడ్యూసర్లకు ఎవరికైతే హామీ ఇచ్చారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని కూడా డేట్లు అంటూ కేటాయించారనమాట. సో మరి ఆయన అంతకుముందు వాళ్ళ అబ్బాయి ఫైర్ యాక్సిడెంట్ విషయంలో కొంత గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ కొంత గ్యాప్ వస్తుంది. సో షూటింగ్ చేయడానికి ఆయనకి ఎక్కడ కూడా టైం సరిపోవట్లేదు అనమాట. అయితే మరి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకైతే షెడ్యూల్ ఇచ్చారనమాట. సో ఖచ్చితంగా ఆల్రెడీ హరిహర వీరమల్లు సినిమాని అయితే ఆయన మొత్తం షూటింగ్ కంప్లీట్ చేస్తారు సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఓజీ కూడా చాలా శరవేగంగా షూటింగ్ జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఆయన ఎక్కడ ప్రెస్ మీట్లో కనిపిస్తున్నా కూడా ఆయన హెయిర్ స్టైల్ అంతా చూసుకుంటే ఓజీ లుక్లోనే ఉన్నారు. సో మరి సుజిత్ గారు సాహో తర్వాత ఒక మంచి కంబ్యాక్ ఇవ్వాలి, ఒక బిగ్ సినిమా తీయాలని చెప్పి ఆయన అయితే ఆలోచిస్తున్నారనమాట. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని సహకరిస్తూ చాలా శరవేగంగా షూటింగ్ అయితే జరుపుతున్నారు. సో మరి ఓజీ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అని అందరూ చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇది చాలా లావిష్ స్కేల్లో ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ని తలపించే రేంజ్లో ఉండబోతుందని తెలుస్తుంది. సో మరి దీనిలో క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా వస్తుంది. సో అది చూస్తే కనుక ఖచ్చితంగా ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతారని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఆ క్లైమాక్స్ డీటెయిల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో చూసుకుంటే ఫ్యాన్స్కి మాత్రం బాగా తెలుసు అని చెప్పాలి. సో మరి ఓజీ సినిమా ఎప్పుడు వచ్చినా ఇండస్ట్రీని షేక్ చేసే సినిమా అవుతుందంటే ఎటువంటి సందేహం లేదు. సో దానికి వచ్చే ఓపెనింగ్స్ తెలుగు హీరోలు ఎవరికి కూడా అంత వస్తాయో లేవో అంత హైప్ అయితే ఉందన్నమాట. సో మరి సాహో తర్వాత సుజిత్ గారి నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా డైరెక్టర్ పైన కూడా చాలా హోప్స్ ఉంటాయి. సో మరి ఆయన కూడా ఒక బిగ్ హిట్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి కానీ హిట్ ఇస్తే కనుక ఆయన రేంజ్ మరింత పెరుగుతుంది ఖచ్చితంగా. సో మరి ఓజీ సినిమా తమన్ గారు అయితే భారీ బీజిఎమ్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో మరి ఈ సినిమా సెప్టెంబర్ మంత్ ఎండ్కి రిలీజ్ చేయడానికి ప్లానింగ్లో అయితే ఉన్నారనమాట 2025లోనే. సో మరి ఈ సంవత్సరమే వస్తే కనుక ఫ్యాన్స్ ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మరి పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ అయిపోతే కనుక దాని విఎఫ్ఎక్స్ వర్క్ ఏదైనా ఉంటే, దాని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటే కనుక అది పూర్తి చేసి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో రిలీజ్ చేయడానికి డైరెక్టర్ నిర్మాతలు అయితే ప్లాన్ చేస్తున్నారనమాట. సో మరి డీవీ మూవీస్ కూడా ఎక్కడా ఖర్చు కాంప్రమైజ్ కాకుండా చాలా భారీగా ఖర్చు పెడుతున్నారని తెలుస్తుంది. సో మరి ఇంకంతా సుజిత్ గారి చేతిలో ఉందన్నమాట. సో పవన్ కళ్యాణ్ గారు కూడా డేట్స్ ఇచ్చేశారు కాబట్టి సో మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అని ఫ్యాన్స్ అయితే భారీ అంచనాలు ఉన్నాయి. మరి చూద్దాం సెప్టెంబర్లో ఈ సినిమా విడుదలవుతుందా లేదా అని.